ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నినో ప్రభావం నిజామాబాద్ జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాగు పనులు ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఇప్పటివరకు కేవలం 60,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు నమోదైంది. ఖరీఫ్ సీజన్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామితో మా కరెస్పాండెంట్ కిరణ్ రెడ్డి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయినప్పటికీ వర్షాలు పడకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాగా ఉన్నటువంటి నిజామాబాద్ ఇప్పుడు వర్షాలు పడకపోవడంతో వరి రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. సో మనతో వ్యవసాయ అధికారులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జిల్లాలో ఎంత విస్తీర్ణం ఉంది, అసలు ఎంతవరకు సాగింది సార్ ప్రస్తుతం అయితే? మన నిజామాబాద్ జిల్లాలో గత ఒక 1 వీక్ నుంచి లైట్గా షవర్స్ అనేవి పడుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారు ఒక 4 నుంచి 5 మండలాలలో నార్మల్ రైన్ఫాల్ అనేది రికార్డ్ అయింది. మిగిలిన మండలాల్లో డెఫిసిట్ ఉంది. తర్వాత ఏంటంటే పంటలకు చూసుకున్నట్లయితే మన దగ్గర ప్రధానమైనటువంటి పంట వరి. ఈ వరి సుమారు ఒక 40 నుంచి 50,000 ఎకరాల్లో ఇప్పటికి కూడా నాటు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇరిగేషన్ ఉందని లేకపోతే ఇప్పుడు వర్షం పడుతుందని ఆలోచనతోటి దయచేసి రైతు సోదరులు ఎక్కువ విస్తీర్ణంలో నీరు అధికంగా వాడే పంటలను దయచేసి పోకుండా తక్కువ నీరు అవసరం పడే పంటలకు వెళ్ళాల్సిందిగా సూచించడం జరుగుతుంది. వరే వేసుకుంటామనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తక్కువ కాలంలో వచ్చేటువంటి వరి రకాలను తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు సూచించడం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఎల్నినో ప్రభావం ఎంత మేరకు ఉంది సార్? దాంతో ఈ రైతులు ఎటువంటి సూచన చేస్తారు? ఎల్నినో ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో మన నిజామాబాద్ జిల్లా కూడా ఉన్నది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షాలు తక్కువ పడడము లేదా వర్షానికి మధ్యన ఎక్కువ లాంగ్ డ్రై స్పెల్ గ్యాప్ రావడం లాంటి పరిణామాలు ఉంటాయి. తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి రైతులు సోదరులందరూ కూడా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా తక్కువ నీరు అవసరమయ్యే పంటలను, తర్వాత వరి వేసుకోవాలంటే అందులో తక్కువ కాలంలో మధ్యస్థ కాలంలో వచ్చేటువంటి వరి రకాలను సాగు చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. అది మొత్తంగా తక్కువ అవసరపడేటువంటి ఏవైతే పంటలు ఉన్నాయో సోయా, జొన్న ఇటువంటి అయితే పంటలపైన దృష్టి సారించాలి. వరి సాగు ఎక్కువ నీరు తీసుకుంటే దీంతో కొంత వర్షభావం అంటే ఎల్నినో ప్రభావంతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉందంటే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జిల్లాలో 5 లక్షల సంబంధించిన పైచులకైతే వ్యవసాయ భూమి ఉంది. దీంతో ఇప్పటికే ఒక 60,000కు సంబంధించి అయితే వరి సాగు వేశారని చెప్తున్నారు. రానటువంటి రోజుల్లో కొంత తీవ్రమైన ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచన చేయాలని కూడా రైతులకు సూచన చేస్తున్నారు వ్యవసాయ అధికారులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.